most common problems or concerns of a newborn baby. Episode 6. ఇవాళ మనతో పాటు ఒక ఇంటెలిజెంట్ మదర్, కేరింగ్ మదర్ చైతన్య గారు అండ్ వెరీ సపోర్టివ్ ఫాదర్ సురేష్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బేబీకి ఏమైందండి ప్రాబ్లము? తను వామిటింగ్స్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ 40 days అవుతుంది కానీ వెయిట్ గెయిన్ అవ్వలేదు. ఓకే, సో వీళ్ళ మెయిన్ కన్సర్న్ ఏంటంటే బేబీ 2.4 kg పుట్టారు, 45 days అయింది, ఇంకా 2.5 kgలో స్టక్ అయిపోయారు. సో వెయిట్ గెయిన్ తక్కువ ఉంది. సెకండ్ ప్రాబ్లము మాటికి పాలు కక్కేస్తూ ఉంటారు. సో దానికి మెయిన్ కన్సర్న్ ఏంటి మన ముందు ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాం, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ విషయం మనం ముందు ఎపిసోడ్ డిస్కస్ చేస్తాం, మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. సో బేబీకి పాలు కక్కడం కామన్ కంప్లైంట్ అండి. కొంచెం తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ పాలు కక్కుతారు. పాలు కక్కకుండా ఉండాలి అంటే 2 స్టెప్స్ చేయాలి. బేబీని 30 to 60 minutes అప్రైట్ పొజిషన్, అంటే భుజం మీద ఉంచుకోవాలి, మన మీదే ఉంచుకోవాలి. అలా ఉంచితే పాలు స్టమక్లోంచి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతుంది. గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అంటాం. 40 minutes దాకా ఉంటుంది పిల్లలకి. 40 minutes తర్వాత ఒకసారి పేగుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ రాదు. సో పాలు కాకరు. 40 minutes అప్రైట్ పొజిషన్ ఉంచితే ఇంకా పాలు కాకరు. సెకండ్, ప్రతి ఫీడింగ్ పోయాక బర్పింగ్ ఇవ్వాలి. ఒకసారి దగ్గర చూడండి, ఫాదరు బర్పింగ్ బాగా చేస్తున్నారు. బేబీ సీటు ఎల్బో దగ్గర సపోర్ట్ చేయాలి. హెడ్ నెక్ దగ్గర ఉండాలి. ఈ హ్యాండ్ నెక్ చుట్టుపక్కల హగ్గింగ్ పొజిషన్లో ఉండాలి. ఇలా క్లోజ్గా ఉంచి కింద నుంచి పైకి చూపించండి. 1 2 3 1 2 3 1 2 3. సో 1 2 3 1 2 3 1 2 3 ఇలాగా 30 minutes to 40 minutes బర్పింగ్ చేస్తే పిల్లలు హ్యాపీగా బజ్జుంటారండి. పాలంతా కిందకి వెళ్ళిపోతుంది, గ్యాస్ అంతా పైకి వెళ్ళిపోతుంది. ఒక 2 hours కదలకుండా పడుకుంటారు. సో పాలు కక్కడం, రీగర్జిటేషన్ ఆఫ్ ఫీడ్స్, వామిటింగ్స్ ఆఫ్ ఫీడ్స్ అనేస్తుంటాం కదా, దానికి ట్రీట్మెంట్ బర్పింగ్ ఫర్ 30 to 40 minutes అండ్ అప్రైట్ పొజిషన్. సెకండ్ ప్రాబ్లము వీళ్ళు చెప్పింది వెయిట్ గెయిన్ తక్కువ ఉందని చెప్పేసి. వెయిట్ గెయిన్ బాగా అవ్వాలి అంటే 2 విషయాలండి. కీప్ ద బేబీ వార్మ్. మన రూమ్ అంతా 25 degreesలో ఉంటుంది. మనం ర్యాప్ చేసే బట్టలు కూడా 25 degreesలో ఉంటాయి. బేబీ టెంపరేచర్ 35 degrees ఉంటుంది, 37 degrees. సో ర్యాపిడ్గా హీట్ లాస్ అవుతూ ఉంటుంది. హీట్ లాస్ అయిపోతే వెయిట్ లాస్ అయిపోతారు. మనం బేబీస్ని వామ్గా ఉంచితే వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకు? తాగిన పాలంతా బేబీస్ కోల్డ్ టెంపరేచర్లో రీవార్మింగ్కి వాడేస్తూ ఉంటారు. బేబీ చల్లగా అయిపోతే తాగిన పాలంతా హీటింగ్ కోసం వాడేస్తూ ఉంటారు. అదే మనం హీట్ ఇచ్చామనుకోండి బేబీకి, తాగిన పాలంతా బాడీ బిల్డింగ్కి వాడతారు. సో చుట్టుపక్కల వెయిట్ పెరిగిపోతారు. ఈ బేబీ వెయిట్ పెరగకపోవడానికి కారణం ఒకటి కోల్డ్ టెంపరేచర్, సెకండ్ ఇన్అడిక్వేట్ వార్మ్త్ అండ్ కేర్. ఈ ఫోటోలో చూసినట్టు మీరు బేబీని స్కిన్ టు స్కిన్ పెట్టుకుంటే మన టెంపరేచర్ 36లో ఉంటుంది, బేబీ 36 37లో ఉంటారు. సో ఎప్పుడైతే మన స్కిన్ టెంపరేచర్ కాంటాక్ట్లో వస్తారు బేబీస్, అప్పుడు హీట్ అంతా స్టోర్ అవుతుంది, ప్రిజర్వ్ అవుతుంది, హీట్ లాస్ అవ్వదు. హీట్ లాస్ అవ్వకపోతే వెయిట్ లాస్ అవ్వదు. హీట్ గెయిన్ అయితే వెయిట్ గెయిన్ అవుతారు. చాలామంది పల్లెటూరులోని హీట్ బేబీకి మంచిది కాదు, బాడీ హీట్ మంచిది కాదు అంటుంటారు. అవన్నీ మిస్కన్సెప్షన్స్ అండి, అవి కరెక్ట్ కాదు. బేబీ ఎంత వామ్గా ఉంటే అంత బెటర్. ఎంత వెచ్చగా ఉంటే అంత వెయిట్ గెయిన్ అవుతారు, అంత చల్లగా ఉంటే అంత వెయిట్ లాస్ అవుతారండి. ఓకేనా? సో చూపించినట్టు క్యాప్, గ్లవ్స్ చూడండి, బేబీకి గ్లవ్స్ ఉన్నాయి, క్యాప్ ఉంది, సాక్స్ ఉన్నాయి. సో ఇలా పెట్టడం వల్ల మ్యాక్సిమం హీట్ సేవ్ అయిపోతుంది, ప్రిజర్వ్ అయిపోతుంది. ప్లస్ ఇలా స్కిన్ టు స్కిన్ ఫాదర్, సపోర్టివ్ ఫాదర్ అంటే వద్దండి. మదరే ఫీడింగ్ ఇచ్చి, మదరే బర్పింగ్ చేసి, మదరే స్కిన్ టు స్కిన్ బాండింగ్ చేస్తే, ఇలా డేకి 10 cycles చేస్తే మదర్ ఎగ్జాస్ట్ అయిపోయి బర్న్ అయిపోతారండి. సో వీ ఎన్కరేజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషలీ ఫాదర్స్, టు సపోర్ట్ మదర్. మదర్ ఫీడ్ ఇచ్చి 2 hours పడుకోవాలి. ఆ 2 hours ఫాదర్స్ బర్పింగ్ చేయాలి, బేబీ కేర్, నాపీ కేర్ చేయాలి, స్కిన్ టు స్కిన్ బాండింగ్ చేయాలి. ఈ కండిషన్లో సురేష్ గారు చాలా సపోర్టివ్ ఫాదర్.
అవునా చైతన్య గారండి? Yes. ఫాదర్ బాగా సపోర్ట్ చేస్తుంటారా? చేస్తారు. వెరీ నైస్ అండి. పేరెంట్స్ ఇద్దరు డెడికేటెడ్ టైం పెట్టుకొని బేబీకి సపోర్ట్ చేస్తే బేబీస్ బాగా వెయిట్ గెయిన్ అవుతారండి, హెల్త్ బాగా గెయిన్ అవుతారు. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ చైతన్య గారు.